నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఇప్పుడు సొంత పార్టీలోనే తీర్మానం వలన రివర్స్ అవుతున్నాడు బీసీల విషయంలో. ఇక్కడ సొంతం కింద కాదు, అక్కడ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ పార్టీ నుంచి గెలిచాడు కదా, వాళ్ళందరూ ఓ రోజు కాకపోతే ఓ రోజు అందరూ ఏకమవుతారు. ఓకే, కనుక ఈక్వాలిటీ అని చూడాలా మనుషులను. ఇప్పుడు పుట్టుకతోనే ఎవడు ఈ కులం పుట్టుకొని ఎవడు అనుకోలేదు. పుట్టాడు వాడు వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత పెరుగుతున్న తర్వాత తెలుస్తుంది. వానికి ఏం తెలుసు, వాడు పుట్టిన పాపానికి పెరిగిన పాపానికి వాడు శిక్ష అనుభవించాలంటే తెలివి ఉన్నాడు అనుభవించాడు, తెలివి లేకుండా చదువురానుడు ఏం చేస్తాడు, పోన్లే అని పడతాడు. కానీ తెలివి వచ్చినోడు చల్ ఏమో బతికిన రోజులు మంచిగా బతుకుదాం రా ఇదేంద్రా తిరుగుబాటు చేస్తాడు, వాడు ఖచ్చితంగా తిరగబడతాడు. కనుక తిరగబడకుండా ఉండాలంటే మీరు హామీలు నెరవేర్చండి, రిజర్వేషన్ ఇవ్వండి, గౌరవించండి. మంత్రి పదవులు ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి, మొత్తం బీసీలకు ఇవ్వండి. ఇద్దరు ఉండరు, మిగతా 6 ఇచ్చేయండి, 8 అవుతుంది. లేదు ఒక మైనార్టీకి ఇవ్వండి, ఒక ఎస్టీకి ఇవ్వండి, ఇంకో సామాజిక ఇవ్వండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిగతా పదవులు బీదోలు ఇచ్చిననుకోండి, బ్యాలెన్సింగ్ ఉంటుంది. సో మీ దాంట్లో అలా బ్యాలెన్స్ చేశారా? ఇప్పుడు కొంతవరకు అయింది, మా దగ్గర మొత్తం అయిందని చెప్పలేను. కొంతవరకు ఎమ్మెల్యేలు ఎక్కువ ఉండ్రి, మంత్రులు ఎక్కువ ఉండ్రి. ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. ఫస్ట్ ఇయర్కు సెకండ్ టర్మ్కు థర్డ్ టర్మ్కి ఇంకా పెరుగుతుంది. మా నాయకుడు కూడా అంటాడు ఖచ్చితంగా వీళ్ళకు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఏదో రోజు వీళ్ళు రాజ్యాధికార దిశగా చేయాల్సిందే, మనం కూడా తప్పుకోవాల్సిందే అని కూడా చెప్పింది చాలా సందర్భాల్లో. కేటీఆర్ గారు కూడా మాతో పాటు అంటాడు, మెజార్టీ పీపుల్కి ఎప్పుడో రోజు ఇవ్వాలి, మనం అందరం కూడా తప్పుకోవాల్సి వస్తుంది, వాళ్ళకి చేయాల్సి వస్తుంది. మనం సరైన న్యాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఆలోచన చేశారంటారు. ఖచ్చితంగా అన్నాడు, మా అందరితో కూడా అన్నాడు, న్యాయం మీకు సరైన న్యాయం దక్కాల్సిందే. దక్కకపోతే ఖచ్చితంగా కూడా ప్రజా సంఘాలు ఆలోచన చేస్తారని కూడా చెప్పారు. ఓకే, ఎస్, తిరగబడే అవకాశం ఉంటుంది, ఎలాగో వస్తున్నది. ఓకే, సో మీరు ఒక బీసీ కాబట్టి ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు బీసీ కులగణన అనే పేరు మీద జరుగుతుంది. మరి బీసీ కులగణన మీరు వ్యతిరేకించారు ఫస్ట్, ఎట్లా దాన్ని ఇది చేస్తారు అసలు? బీసీ కులగణనని మీరు వ్యతిరేకించారు, కేటీఆర్ గారు వ్యతిరేకించారు. వ్యతిరేకించలేదు. బీసీ కులగణన జరగాల్సిందని చెప్పినాం. అసలు చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించింది మేమే. మహిళా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి పంపించింది మేమే. చట్టసభలలో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా 33% ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి పంపినాం మేము. ఓకే, మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. బీసీలకు మెజారిటీ పబ్లిక్ ఎవరు వ్యతిరేకం చేస్తే వాళ్లకు నష్టం ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా కూడా. ఓకే, సో ఫైనల్గా ఇక సరే మీరు ఎలాగా సిద్ధంగా ఉన్నారు ఉప ఎన్నికలకి? సో ఉప ఎన్నికలు వస్తాయా లేదా అనేది కాలం నిర్ణయిస్తే, కానీ వస్తుందన్న ఆశతో మీరు ముందుకెళ్తా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నారు గారు, సమాజంలో ఒక కులంలో అందరూ ఒకటేలాగా ఉంటారు అనుకోకూడదు. అవును, ఎస్. కులంలో మహాత్ములు ధర్మాత్ములు కూడా ఉంటారు, అట్లా అనుకోవద్దు. ఒక కులంలో అందరు మంచిగా ఉంటారు అనుకోవద్దు, వ్యక్తిని బట్టి ఉంటారు అనమాట. కనుక ఈరోజు ఒక కేసీఆర్ గారు ఓసీ కదా అనుకోవచ్చు. ఓసీ అయినంత మాత్రాన, ఒక బీసీ అయినంత మాత్రాన బీసీలకు చేయలేదు అనుకో, నష్టమే కదా. ఓసీ అయినా బీసీలకు చేస్తున్నాడు, రైతులకు చేస్తున్నాడు, అన్ని కులాలు చేస్తున్నాడు అన్నప్పుడు ఆ రెవల్యూషన్ అయితే రాదు. అది చాలా గొప్పగా ఉంటుంది కూడా ఉంటుంది. కానీ ఇక్కడ తీర్మానం వలన ఒక మాట మాట్లాడారు సార్, రెడ్డులు ఎలమలు అసలు ఈ ప్రాంతం వాళ్ళే కాదు, వాళ్ళు తరిమి కొట్టాలంటున్నాడు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఇక ఈ ప్రాంతం వాళ్ళు కారా అవునా అనేది వారిని అడగండి. ఓకే, నేను చెప్తున్నా వారిని అడిగితే కాదని అంటున్నారు. వారిని అడగండి, ఆ సబ్జెక్టు వారిని అడగండి. అది నేను చెప్తున్నా, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే. తప్పు ఎవరు చేస్తారో వాళ్ళు నిలదీయాల్సిందే. ఒక్కడు తప్పు చేస్తే వ్యక్తులను మనం ఖచ్చితంగా ఎవరు చేస్తారో మనం టార్గెట్ చేయాల్సిందే. ప్రతి దగ్గర మహనీయులు అంటలు ఉంటారు, ప్రతి దగ్గర మంచి వాళ్ళు అంటలు ఉంటారు. ఇలా మంచి వాళ్ళని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. చరిత్ర ఇప్పుడు చాకల ఐలమ్మ ఉంది, ఆమె సాయుధ పోరాటం చేసింది, గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. కుమరం భీమ్ ఉన్నాడు, మహనీయుడు. సర్దార్ సర్వాయి పాపన్ ఉన్నారు, మా జిల్లాలో పండుగ సాయన గారు ఉన్నారు, లేకుండా గుర్తుపెట్టుకుంటున్నాం. పుచ్చలపల్ల సుందర రామరెడ్డి ఆయన భూములు దానం దత్తం చేసిన అని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. సురవరం ప్రతాప్ రెడ్డి గారు మా జిల్లాలో పేదల గురించి చేసి గుర్తుపెట్టుకుంటా ఉన్నాం.
మహనీయులు అనేటోళ్ళు మరి గుర్తుపెట్టి కొండ లక్ష్మణ్ బాపూజీ ఉన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ గురించి పదవి వదిలిపెట్టుకున్నాడు, మళ్ళీ మంత్రి పదవి తీసుకోవాలి. ఒక సర్పంచ్ పోతే బాధపడతారు, కానీ అలాంటి మంత్రి పదవిని వదిలిపెట్టుకున్నాడు ఆయన, ఆ మహనీయుడు. జయశంకర్ గారు ఉన్నారు. అట్లా మహనీయులు అనేటోళ్ళు వాళ్ళకు కులం అనేది లేదు, మహనీయులు ఉన్నది వాళ్ళు గుర్తుపెట్టుకుంటాం. ఆ మహనీయుడు చేసిన చరిత్ర, ఒక మహనీయుడు చేసినంటే ఆ కులమంతా చేసింది కూడా అనుకోలేదు. సో మరి ఇక్కడ చేసిండు కదా, ఒక మహనీయుడు ఈ కులంలో పుట్టిండు మంచి చేసిండు, ఈ కులం అంతా మంచి అని చెప్పలేము మనం. ఒక మహనీయుడు ఒక వ్యక్తి చెడ్డ పని చేసిండు కనుక ఈ కులం అంతా చెడ్డ అని కూడా చెప్పలేము, వ్యక్తులను బట్టి ఉంటుంది. సో మరి ఇన్ని గుర్తుపెట్టుకున్న మీరు అంటే మీ పార్టీ కానీ మీరు కానీ మీ నాయకులు కానీ మరి ఎందుకు తెలంగాణ ఉద్యమకారులను ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోయారు? బలిదానమైనటువంటి వాళ్ళని ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోయారు? చేస్తాము, కానీ ఇంకా చేసేది ఉండే, కొంత తప్పు చేసేది ఉండే. ఇంకా ఈ టర్న్లో వేద్దామని అనుకున్నాం. ఈ టర్న్లో ఇంకా చాలా మందిని వెతికి చేయాలని ఉండే. కొన్ని సంఘటనలు కొన్ని చెప్తున్నాం కదా, మేము కూడా కొన్ని అక్కడక్కడ కొన్ని పొరపాట్లు అవన్నీ ఉన్నాయి. మేము డెవలప్మెంట్ దృష్టి పెట్టినాం, తెలంగాణ ఎట్లా ముందు తీసుకుపోవాలని దృష్టి పెట్టినాం ఎక్కువ. ఆ దృష్టి ఎక్కువ దాని మీద పెట్టడం, ఎట్లా పేదరికం పోగొట్టాలని దృష్టి పెట్టడం చేసినాం. ఉద్యమకారులు బంగారు తెలంగాణ దృష్టి మీరు పెట్టుకున్నారు, ఆ వైపుగా చెట్టుకున్నాం. ఉద్యమకారులు కూడా మేము ఇంకా చేసేది ఉండే, ఇంకా చాలా చేసేది ఉండే వాళ్ళకు. కొంత మనకు కొంత అక్కడక్కడ కూడా మేము చేసినా సరిపోలేదు, ఇంకా చేసేది ఉండే. అవన్నీ ఉన్నాయి రకరకాల కారణాలు. ఫ్యూచర్లో ఖచ్చితంగా దాన్ని సరి చేసుకుంటాం మేమంతా. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. సో ఉప ఎన్నికలకైతే రెడీగా ఉన్నారన్నమాట, సిద్ధంగా? ఖచ్చితంగా 100% ఉప ఎన్నికలకు సిద్ధంగా. కానీ కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, కొడితే మామూలుగా ఉండదు నా దెబ్బ అన్నారు. ఎందుకని వచ్చిందన్నమాట? అందుకే ఇప్పుడు 10 ఆయన దగ్గర స్పీకర్ దగ్గర ఉన్నాయి. స్పీకర్ గారు ఇమ్మీడియట్గా ఆమోదించమని చెప్పండి, ఈ 10 ఎలక్షన్లు పెట్టమనండి, అదే రిఫరెండం అని చెప్పండి, తయారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. సో ఇదండి శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క మనోగతం. నిజంగానే ఈరోజు అంటే ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టింది తప్పితే ఈ ప్రభుత్వాన్ని మేము ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రజలకు మేమేం తక్కువ ఏం చేయలేదు. సో సరే, ఓటమికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు, అవి మేము సరి చేసుకుని ఈసారి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాం. డెఫినెట్లీ కేసీఆర్ గారు కొడితే దెబ్బ ఎలా ఉంటుందో మామూలుగా ఉండదు, ఆ దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటనేది. ఓవర్ టు స్టూడియో.